హాయ్ హలో అండి, అస్సలం వాలేకుం అందరికీ. సో ఈరోజు మేము చింత చిగురు పప్పు చేయబోతున్నాము. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు అండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు, చింత చిగురు అండి. సో మేము ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి వచ్చేసి పసుపు పొడి అండి, పసుపు పొడి వేసామండి. పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు, చింత చిగురు అండి, ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, అన్నింటిని కలిపి మనము అంత పెట్టామండి. కుక్కర్లో పెట్టాము. సో మెనిపిన చింత చిగురు పప్పు అండి. సో మనము తాలింపు పెట్టబోతున్నామండి. ఫస్ట్గా వచ్చేసి మనము గిన్నె పెట్టాము స్టవ్ మీద. సో తగినంత ఆయిల్ వేసుకున్నామండి. ఆవాలండి, 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, మిరపకాయలండి. అన్నీ వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలండి. నాలుగు రెబ్బల వెల్లుల్లి అండి, కరివేపాకు. సో మనము పప్పు వేయబోతున్నామండి. సో చింత చిగురు పప్పు రెడీ అయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.